సమయంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, గీత కార్మికులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు అధికారంలోకి వచ్చిన అదే నెల నుంచి పెంచుతామని చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయినా నేటికి పెన్షన్లు పెంచకపోవడం దురదృష్టకరమని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ అన్నారు. శుక్రవారం వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి, సూర్యాపేట జిల్లా ఇన్ఛార్జి గడ్డం కాసిం ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చింత సతీష్ అధ్యక్షతన నిర్వహించిన మండల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుని హోదాలో అధికారంలోకి వస్తే అదే నెల నుంచే వికలాంగుల పెన్షన్ 6,000కు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, ఒంటరి మహిళల పెన్షన్లను 4,000కు పెంచుతామని హామీ ఇచ్చిన నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పాలన పూర్తయిన పెన్షన్లదారులకు ఇచ్చిన హామీ మేరకు నేటికి పెన్షన్లు పెంచకుండా కాలయాపన చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న తీరు దురదృష్టకరమని, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అడుగడుగున వికలాంగుల సమాజంపై వివక్ష ప్రదర్శిస్తూ వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూస్తున్న తీరు తమ వికలాంగుల సమాజాన్ని ఎంతో ఆవేదనకు గురి చేస్తుందని, ఎన్నికల సమయంలో అధికారులకు వస్తే వికలాంగుల పెన్షన్ 6,000 పెంచడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని, వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖగా కొనసాగిస్తానని అనేక హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటికి వికలాంగుల సమాజానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని తీరు నిరసిస్తూ, ముఖ్యంగా చేయూత పెన్షన్దారులకు ఇచ్చిన హామీ మేరకు సామాజిక పెన్షన్లను అన్నిటినీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ పద్మశ్రీ అవార్డు గ్రహీత మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఈ నెల 14న సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించే చేయూత పెన్షన్దారుల జిల్లా సదస్సుకు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చింతా సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు, చీమల మండల నాయకులు రాము రాంబాబు, శ్రీనివాస్ యాదయ్య, సౌజన్య, రామూర్తి తదితరులు పాల్గొన్నారు. పెద్దలు, గౌరవనీయులు, మహాజన సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపకులు, ఎంఆర్పీఎస్, విఎస్పీఎస్ వ్యవస్థాపకులైనటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారు ఈ వికలాంగుల జాతికే కాదు, వృద్ధులకు కానీ వితంతులకు కానీ ఓ పెద్దన్న పాత్ర పోషించి నేను వీళ్ళ పింఛన్లు పెంచేంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేసి వారు వచ్చే నెల ఆగస్టు 13వ తారీఖున హైదరాబాద్ కేంద్రంగా ఈ పింఛన్దారులతోని చేయుత పింఛన్దారుల మహాగర్జన పేరుతోని హైదరాబాద్ కేంద్రంగా ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున మహాగర్జన నిర్వహించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలు వచ్చి వికలాంగుల పింఛన్లు పెంచేంత వరకు, వృద్ధుల పింఛన్లు పెంచేంత వరకు, అదేవిధంగా సామాజిక పింఛన్లు అన్నింటి కూడా ఇచ్చిన మాట ప్రకారం డబల్ చేసేంత వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తానని చెప్పేసి మరి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో రేపు ఏదైతే మన సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ నెల 14వ తారీఖున గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి జన సమీకరణ కానివ్వండి, ఏ విధంగా మన ప్రభుత్వం మీద పోరాటం చేయాలనేటువంటి అంశం మీద ఈ నెల 14న గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు సూర్యాపేట జిల్లా కేంద్రానికి వస్తున్నారు. కాబట్టి మా వృద్ధులు కానివ్వండి, వితంతు అక్కలు కానివ్వండి, బీడీ కార్మికులు కానివ్వండి, ఒంటరి మహిళలు కానివ్వండి పెద్ద ఎత్తున ఈ నెల 14న సూర్యాపేట జిల్లా కేంద్రానికి తరలి వచ్చి ఆ యొక్క సదస్సును విజయవంతం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనం ఏందో చూపించే విధంగా, మన సత్తాను చూపించి పింఛన్లు పెంచుకునే విధంగా మనందరం కూడా పోరాటం చేయాలి. కాబట్టి అందరం కూడా సంఘటితమై మన హక్కుల కోసం, మన పింఛన్ల సాధన కోసం పెద్ద ఎత్తున ఈ నెల 14న జరిగేటటువంటి సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే సదస్సుకు తరలి రావాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ చివ్యాల మండలంలో మండల కేంద్రంలో జరిగినటువంటి కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి కిరణ్ గారికి, రామన్న గారికి, రాంబాబన్న గారికి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. అది కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వికలాంగుల జాతీయ హక్కుల కోసం నిరంతరంగా పోరాటం చేస్తున్న మా జాతీయ ప్రధాన కార్యదర్శి మా గురువర్యులు గడ్డం కాశీమన్న గారికి, అదేవిధంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులైనటువంటి పెద్దలు గౌరవనీయులు చింత సతీష్ అన్న గారికి, ఇక్కడ విచ్చేస్తున్న వితంతు సోదరులకు, అక్కలకు, అన్నలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. చేయుత పింఛన్లన్నింటిని వెంటనే, చేయుత పింఛన్లన్నింటిని వెంటనే, చేయుత పింఛన్లన్నింటిని వెంటనే. తమ్ముడు రాజేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జి జాతీయ